సునైనని మళ్ళీ కోడలిగా చేసుకుంటావన్నారు. హాసిని భర్త విక్కీ చనిపోలేదు కాబట్టి సునైన భర్త కూడా చనిపోడు అని నమ్మకం కుదిరిందంట వాళ్ళకి. జాతకం ప్రకారం జరగలేదు అంటే జాతకమే తప్పని అమ్మమ్మ కూడా అంది. అందుకే ఆ విషయం గురించి పంతులు గారిని గట్టిగా అడగాలని వెళ్ళాను. ఏమన్నారు? మాట్లాడవేంటే? పంతులు గారు ఏమన్నారో చెప్పు. వాళ్ళిద్దరి జాతకాల్లో ఎలాంటి గండాలు దోషాలు లేవమ్మా. కళ్యాణి, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. చెప్పు. అసలు జాతకాల్లో ఎలాంటి దోషం లేదంట. అంటే మహేశ్వరి వాళ్ళ పంతులు జాతకం మార్చి చెప్పాడా? జాతకాలు మార్చింది వాళ్ల పంతులు కాదు, మన చావుని మనల్ని చావమని వదిలేసి వెళ్లిపోయిన దుర్మార్గుడు. కృష్ణమ్మ భర్త శేఖర్ వచ్చాడ్రా, వాడిలో చాలా మార్పు వచ్చింది, వాడికే జాతకం కాగితం ఇచ్చి పంపించానని నాన్నగారు చెప్పారమ్మా. పంతులు గారు ఆ రోజు జాతకం పేపర్ ఇచ్చింది అతనికేనంట. జాతకం మార్చింది మీ నాన్న? అతని నాన్న అనకమ్మా. ఆ మనిషి మన బతుకుల్ని మన దారిన వదిలేశాడు అనుకున్నాను. కానీ ప్రతి విషయంలో ఏదొక రకంగా నన్ను బాధ పెట్టి తను సంతోషపడాలని చూసేవాడు. ఇప్పుడేకంగా పిల్లల జీవితాల్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. మొన్న కళ్యాణి ఆపరేషన్ కోసం పొలం అమ్ముదామంటే అక్కడ కూడా అడ్డుపడ్డాడు. ఇవాళ సునైన భవిష్యత్తు నాశనం చేసి సంతోషపడుతున్నాడు. రేఖా, రేఖా, ఓ ఇక్కడున్నావా? ఏంటి కళ్ళు మూసుకుంది? ధ్యానంలో ఉందా, నా ధ్యానంలో ఉందా? పదరా కుమారా, నీ టైం చాలా బాగుంది. నీకన్నీ షోల మీద డీల్ షోలు పడిపోతున్నాయి. రేఖా, సారీ మేడం. ఏంటిలా వచ్చా? అదే మేడం, మీతో ఒక విషయం చెప్పాలి. చూడు, నేనేదో నా మూడ్ సెట్ చేసుకోవడానికి మీరు హ్యాపీగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. మేడం, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి ఉంది మేడం. ఇదిగో, అనవసరంగా మూడ్ పాడు చేయొద్దన్నానా? అది కాదు మేడం, ఆ వారాహి వాళ్ళు. రేయ్, ఇలాంటప్పుడు ఆ వారాహి వాళ్ళ గురించి మాట్లాడావంటే నిన్నిక్కడే షూట్ చేసి నన్ను అటాక్ చేయబోతుంటే షూట్ చేశానని చెప్తాను. ఆమో వద్దండి, అసలే మా ఇంటి సెట్లో నేను ఒకే ఒక జోకర్ గాని. నిజం ఒప్పుకున్నావు, నువ్వు నిజంగానే జోకర్ గాడివి. అది కాదండి. చాలా రోజుల తర్వాత నాకు మా ఊరు, మా ఇంటి దగ్గర విషయాలు, ఆ వాతావరణం అంతా గుర్తొచ్చాయి. ఏంటండి అది? అక్కడ జోధ్పూర్ రోడ్లో అసలు నాకు ఇంట్లోంచి బయటికి రావాలనే లేదు తెలుసా? నువ్వు డల్ గా ఉన్నావని నేను మార్కెట్ కి తీసుకొచ్చానమ్మా. అదే ఎందుకు? మనకి షాపింగ్ చేసే పని కూడా ఏం లేదు కదా. నేను తీసుకురాలేదమ్మా. మరెందుకు తీసుకొచ్చావు? ఏమా చెప్తా గానీ రావా? అదేం లేదులే. మరి వెళ్దాం కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి. సరే పద.
అమ్మా ఎంత బాగుంది ఇది. ఏమ్మా ఎలా ఉంది సర్ప్రైజ్? ఉండు చెప్తాను. మేడం, నాకు ఒక్క డౌట్ ఉంది. ఆ ఇసుక ప్రాంతంలో బజ్జీలు కూడా దొరుకుతాయా? ఏం లేదు మేడం. ఏ ఇక్కడ దొరకవా? ఎందుకు దొరకవండి? అయితే వెళ్ళి వేడివేడిగా బజ్జీలు వేయించి తీసుకురా. వెళ్ళు. నేనా? లేకపోతే నేనా? లేదులే మేడం, నేనే వేయించి తీసుకొస్తాను మేడం. వెళ్ళు. అలాగే మేడం. ఎస్. ఛీ, వీడొచ్చాడంటే చాలు మూడంతా డిస్టర్బ్ చేసి పడేస్తాడు. నలమహారాజు బాడీలో నుంచి కర్కోటకుడి విషం బయటికి ఎలా వచ్చిందక్క? అది చాలా పెద్ద స్టోరీ. పద, ముందు మనం డ్రెస్ మెటీరియల్స్ తీసుకురావాలి. వచ్చాక దమయంతి నలుని హాసిని అమ్మా హాసిని, అమ్మా హాసిని, అమ్మా సారే తీసుకొచ్చావా? సారే. అక్క అమ్మా అమ్మా హాసిని, ఏంటిలా వచ్చావు? అక్కడేమన్నా గొడవ జరిగిందా? నిన్ను వాళ్ళేమైనా పంపించేశారా? అమ్మా గొడవ జరిగితే నేను రానమ్మా. ముందు ఫోన్ వస్తుంది, తర్వాత మీరే అక్కడికి వస్తారు. ఒకవేళ గొడవ జరిగినా వాళ్ళు నన్నేం అన్నేరమ్మా. గొడవ జరగలేదు సరే, మరి నువ్వెందుకు వచ్చావే? అమ్మ నా కోసం సారీ తీసుకొని వస్తే వాళ్ళు బయట విసిరేశారంట కదా. నాకు స్వీట్ తినిపించి వెళ్ళిపోతామని బ్రతిమాలినా ఒప్పుకోలేదంటగా, అందుకే నేను వచ్చాను. అమ్మా ఇప్పుడు నువ్వు ఆ స్వీట్ చేసి పెట్టమ్మా, నాకు తినిపించు, అక్షింతలు వేసి ఆశీర్వదించు. వాళ్ళెలా ఆపగలరో నేను చూస్తాను. ఏంటి ఆ స్వీట్స్ అన్ని ఇప్పుడు చేసి పెట్టాలా? అమ్మ ఎన్ని స్వీట్స్ చేసిందో తెలుసా? చలిబిడి, లడ్లు, మైసూర్ పాకులు, పంచదార చిలుకలు. ఆ? పంచదార చిలుకలా? అవును హాసిని, అన్ని వెరైటీస్ ఇప్పుడు చేయాలంటే నువ్వు రేపటి వరకు ఇక్కడే ఉండాలి. ఆ, అది కాదక్క. అమ్మా ఆ ఇంట్లో నేను పంచదార చిలుక తిన్నాను. అది అచ్చం నువ్వు చేసినట్టే ఉంది. తిన్నావా? అవునమ్మా, దేవుడి హారతి పళ్ళంలో ఒకటి ఉంటే నేనే తిన్నాను. అరే పంచదార చిలుక. చూసావా, అమ్మవారు నీ కోసం తెచ్చిన వాటిని నీ నోటికి అందేలా చేసింది. అమ్మా నువ్వు తెచ్చింది నా నోటికి అందింది, కానీ నీ చేత్తో నువ్వు పెట్టలేదు కదమ్మా. ఇప్పుడు చేయమ్మా, ఏదో ఒక స్వీట్ చేసి నాకు పెట్టు ప్లీజ్. హాసిని, ఇప్పుడు అమ్మ స్వీట్ చేసే వరకు ఉండి అమ్మ తినిపించాక వెళ్తే మీ అత్తగారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని నేను ఇబ్బంది పెడుతుందేమో. అవునమ్మా, నీకు కావాలంటే తర్వాత ఎప్పుడైనా చేసి పెడతాను. అప్పుడు నా చేత్తో నేనే తినిపిస్తాను. ముందు నువ్వు ఇంటికెళ్ళిపోమ్మా. అది కాదమ్మా, నేను స్వీట్స్ చేయమంటుంది నాకు తినిపించడానికి కాదమ్మా, మరెందుకు? వాళ్ళందరికీ తినిపించడం కోసం.
వాళ్ళందరికీ మన కృష్ణమ్మ చేసిన స్వీట్లు తినిపిస్తావా? నీకేమైనా మతిపోయిందా? వాళ్ళు అందరికీ పంచమని చెప్పిన స్వీట్లన్నీ గిరాటేశారు కదా. ఇప్పుడు మీ అమ్మ చేసింది వాళ్ళు తింటారా? నేనిప్పుడు ఆ ఇంటికి వెళ్తూ స్క్రోలింగ్ లో సబ్ టైటిల్స్ వేసినట్టు నా మెళ్ళో బోర్డు వేసుకొని వెళ్తానా, మా అమ్మ చేత్తో స్వీట్ చేయించుకొని వచ్చాను అని? వాళ్ళతో ఎలా స్వీట్ తినిపించాలో నాకు బాగా తెలుసు. అమ్మా, నువ్వు చేయమ్మా. కానీ చిలకలు చెయ్యాలంటే వాళ్ళు నీ చేతి తీపి తినడం నాకు ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి మెనూ నచ్చడం మన ప్రయారిటీ కాదు. చిలకలక్కర్లేదు, పాయసం చేయి చాలు. అది కాదమ్మా. చెయ్యమ్మా. హాసిని ఎలాగైనా తినిపిస్తుంది, నువ్వు పాయసం చెయ్యి. అవునమ్మా, చెయ్యి. చెయ్యమ్మా. హాసిని మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చెయ్యవే. ఆ రోజు అమ్మని అవమానించిన వాళ్ళందరూ అమ్మ చేతి స్వీట్ ని తిని తీరుతారు. మిర్చి బజ్జీని నువ్వే వేయించి తీసుకురా అని చెప్పిందంటే మన మీద ఏదో ఉన్నట్టే. అబ్బా, పైకి కోపం చూపిస్తుంది కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో. అందుకే నన్నే బజ్జీలు వేయమంది. అరే, పట్ట పగలే దొంగోడా, అది కూడా కిచెన్లో నా రాజ్యంలో. నా చేతిలో చచ్చాడు దొంగ సచ్చినోడు. అమ్మా, ఏంటమ్మా నన్ను కొడుతున్నావు? అబ్బా, నువ్వా? ఏ నాన్ననుకున్నావా? ఎంత గట్టి కొట్టేశావు. బా, లేదురా, దొంగోడు అనుకున్నాను. మన ఇల్లు పెద్ద రాజావారి ప్యాలెస్ మరి. కిచెన్లో అన్ని వెండి సామాన్లు ఉన్నాయి మరి. పేరులోనే రాజులు, ఇంట్లో అన్ని కూజాలే. అయినా నువ్వేంటి ఇలా కిచెన్లోకి వచ్చావు? బజ్జీలు వేసే పిండి ఎక్కడుందా అని. బజ్జీలు తినాలనిపిస్తే నాకు చెప్పాలి, కానీ అలా పిండి తినేయాలనుకుంటే లారా? చిచ్చి, పిండి నేనెందుకు తింటానమ్మా? మరి బజ్జీలేస్తాను. మాకోసమా? రేఖ కోసం. కోడలి పిల్లకా? అమ్మో, ఏమొచ్చిందిరా నీకు? నాకేం రాలేదు కానీ రేఖకే బజ్జీలు తినాలనే మూడొచ్చింది. నా చేత నన్నే బజ్జీలు వేయించి తీసుకురమ్మని చెప్పింది. అది కాదురా. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. బజ్జీలు ఎలా వేయాలో 3 ముక్కల్లో చెప్పు. సరే, ముందు పచ్చిమిరపకాయని శనగపిండిలో ముంచి అది మిరపకాయకి బాగా అంటాక దాన్ని నూనెలో వేయించాలి. ఓ సింతేనా? అంతే. ఇంత ఈజీగా ఉంటే మీ ఆడోళ్ళంతా అంత బిజీగా వంటింట్లో ఉంటారేంటి? సరే కాని నా మాట విను, బజ్జీలు నేను వేస్తా. నువ్వే వేసావని తీసుకెళ్లి కోడలి పిల్లకివ్వు. నో 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 నో. ప్రేమలోను పేకట్లోను నో చీటింగ్. వెళ్ళు, ఎక్కడికో తయారయ్యావుగా, వెళ్ళిపో. గో 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 గో. ఇంతకీ శనగపిండి ఏ రంగులో ఉంటుందో చెప్పలేదు. అది కూడా తెలీదా? శనగపిండి పసుపు రంగులో ఉంటుందిరా. ఓకే, గో 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 గో. సరే, నేను పేరంటానికి వెళ్తున్నా. గో. ఇది లైట్ పసుపు రంగులో ఉంది, ఇది పసుపు రంగులో ఉంది. ఇందులో ఏది శనగపిండి? ఇది మంచి వాసన వస్తుంది, పైగా ముదురు రంగులో ఉంది. ఇదే శనగపిండి. బజ్జీ పిండిలో ముంచా, పిండి అంటలేదేంటి? మళ్ళీ ముంచుదాం.
ఉపయోగం లేదు. మరి బయట బజ్జీలైతే అంతమందాన పిండి అంటుకుంటుంది కదా, మనకి ప్యాక్ కార్డు మంద కూడా అంటట్లేదేంటబ్బా? ఎస్, ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఈ గమ్ములో ముంచుదాం. ఎస్, పచ్చిమిర్చిని గమ్ములో ముంచా. ఇప్పుడు ఈ పిండిలో ముంచుతా. ఇప్పుడు పిండిలో మునిగింది. ఎస్, రే రాజా, నీ బ్రెయిన్ బాంబు లాంటిదిరా. ఇదేంటి, మనం బజ్జీలు వేస్తే ఎఫ్సి చికెన్ బయటకు వచ్చాయి. సర్లే, ఎఫ్సి బజ్జీలని చెప్పేద్దాం. రేకే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా ఎవరూ చేయకపోతే వెరైటీలు ఎలా పుడతాయి? శేఖర్ వస్తానన్నాడా? దేనికి? జయసింహతో మాట్లాడుంటాడు. అంటే జయసింహన్ ఒప్పించేశాడా? ఏమో, వస్తాడుగా, చూద్దాం ఏం చెప్తాడో. ఏంటమ్మా ఇది? సేమియా పాయసం మా అమ్మ చేసింది. అదిగో వాళ్ళ కోసం. వాళ్ళకా? అవును, వెళ్ళి 4 బౌల్స్ తీసుకురా, వెళ్ళు. ఇదిగో, ఇది తీసుకెళ్ళు. మీ అమ్మగారు చేశారంటే వాళ్ళు ఎందుకు తింటారమ్మా? ఇది మా అమ్మ చేసిందని బౌల్ మీద స్టిక్కర్ రాసి అంటిస్తామా ఏంటి? పాయసం నువ్వు చేసిన పాయసమే మా అమ్మ చేసిన పాయసమే అవుతుంది. పాయిజన్ కాదు కదా. వెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా అమ్మా? నేను చేస్తే రిస్క్, నువ్వు చేస్తే వర్క్. తీసుకెళ్ళు. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. భయంగా ఉన్నప్పుడే ధైర్యంగా పనులు చేయాలి. నువ్వు వెళ్ళు, వాళ్ళి పాయసం తినాలి. అమ్మగారు. ఓ, పాయసమా? అమ్మగారు. ఓ, పాయసం. సూపర్గా ఉంది. ఇదేంటి నన్ను ఇలా చూస్తుంది? దీన్ని చూడగానే కన్న ప్రేమ పొంగుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. వీళ్ళు పుట్టారనే వీళ్ళ అమ్మను వదిలించుకున్న వాణ్ణి ఇప్పుడు కొత్తగా వీళ్ళ మీద ప్రేమ పుడుతుందా ఏంటి? నీలాంటి నీచుడికి కన్నవాళ్ల మీద ప్రేమ పుడుతుందని మేమెలా అనుకుంటాం? నిన్ను తండ్రిగా అనుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంక నీ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు చెయ్యనే చెయ్యము. సో టేస్టీ. యా, యమ్మీ యమ్మీ. మీరు కాదు, మీ అమ్మ తినడం కావాలి నాకు. ఎస్, మా అమ్మ చేసిన స్వీట్స్ అన్ని విసిరి కొట్టావు కదూ, అందుకే నీతో తినిపించాలని తీసుకొచ్చాను. లక్ష్మి, అమ్మా, ఈ స్వీట్ ఎవరు చేశారు? చెప్పు, ఇది నువ్వు చేసిందేనా? అమ్మా, అది. అమ్మా, ఏమైంది? స్వీట్ టేస్టీగానే ఉంది కదా, తిను. ఏయ్, ఇది కృష్ణ తులసి చేసిన స్వీట్.
కొని పెట్టేసిందా? ఆవిడ ఈ స్వీట్ చేయడం ఏంటమ్మా? ఆవిడ చేసింది మన ఇంటికి ఎలా వస్తుంది? వస్తుంది రేఖ. మనం అలర్ట్గా లేకపోతే మనం తినే తిండి కూడా అక్కడి నుంచే వస్తుంది. చెప్పు లక్ష్మి, ఇది నువ్వు చేసిన పాయసం కాదు కదా? అమ్మా అది నీలాంటి గొప్ప స్త్రీమూర్తిని పొందడం నేను చేసుకున్న సుకృతం. నువ్వు నన్ను బాధ పెట్టడం కాదు కదా, నేనే నిన్ను బాధ పెట్టాను. ఇక నిన్ను విడిచిపెట్టను. నన్ను క్షమించు వారాహి, ప్లీజ్ నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను అలా బిహేవ్ చేయను. ఐఎమ్ సారీ.